ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? దయచేసి మేల్కొండి, మీ పిల్లలను మేల్కొల్పండి. దయచేసి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, పాపముల నుండి, అపరాధముల నుండి మనము విడిపించబడాలి. దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత రక్షణ పొందాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే పిల్లరా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో పాపము నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఆయన తప్ప ప్రపంచంలో రక్షించడానికి మరి ఎవ్వనికి శక్తి లేదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మనం ఎప్పుడు కూడా మనుషుల చేత రక్షణ పొందలేం, తల్లిదండ్రుల చేత రక్షణ పొందలేం, తోబుట్టు వారి చేత రక్షణ పొందలేం, స్నేహితుల ద్వారా రక్షణ పొందలేం. మరి ఎవరి ద్వారా రక్షించబడతాము అంటే, అందరి పాపములు పరిహారమై లోకములో నరావతారిగా జన్మించినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే బైబిల్ చక్కని మాట రాయబడింది పిల్లరా. 19వ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట. నశించిన దానిని వెదకి రక్షించుటకే ఆయన లోకములకు వచ్చాడు. పిల్లరా, నశించిపోతున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో నశింపుకు గురైపోతూ ఉన్నారు. వారిని రక్షించుట నిమిత్తమై యేసుక్రీస్తు వారు లోకములకు వచ్చాడు. వచ్చి మన దిన జ్ఞాపకం చేశారు. సమరయ స్త్రీని రక్షించాడు. ఆమె ద్వారా సమరయ దేశమంతయు రక్షించబడింది. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. లుదియా ఊదారంగు పొడి వ్యాపారం చేసుకునే స్త్రీ రక్షించబడింది. అనేకులను రక్షణలోనికి తీసుకొచ్చింది. ఎంత దైవభక్తురాలో, ఎంత దేవుని అందలి ఆసక్తి కలిగినటువంటి కుమార్తె నీలో ఉందా? నువ్వు కలిగి జీవిస్తున్నావా అనేది దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, అందరూ అంతటా రక్షణ పొందాలి. అందరూ అంతటా యేసుక్రీస్తు వారి కుమారుడిగా, కుమార్తెగా నువ్వు తీర్చబడాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని సంకల్పం. పిల్లరా, పాపములో నశించుట దేవునికి ఇష్టం కాదు. పాపములో మరణించుట దేవునికి ఇష్టం కాదు. మరి దేవునికి ఏది ఇష్టం అంటే, అంతటా అందరూ రక్షణ పొందాలి. అందరూ అంతటా దేవుని వాక్యము చేత మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము పిల్లరా. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన పోలికలో ఉన్న నీవు, ఆయన స్వరూపములో ఉన్న నిన్ను పాపములో మరణించుట ఆయనకి ఇష్టం కాదు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, మనల్ని పవిత్రులుగా మారుస్తుంది అండి. కాబట్టే దేవుని మాటకు, దేవుని వాక్యానికి నువ్వు లోబడి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మరి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనంలో మరొక స్త్రీ నేను మీకు జ్ఞాపకం చేయడం ఆశపడుతున్నాను. పిల్లరా, దేవుని యొక్క వాక్యము చేత పట్టబడినటువంటి స్త్రీలు అనేక ఆత్మల రక్షణ కొరకు పాటుపడుతున్నారు. మనం గమనించేస్తే
తబిత అనే ఒక శిశువురాలు ఉంది. తబిత అనే పేరు కలిగినటువంటి ఒక శిశువురాలు. ఆ పేరుకు అర్థం ఏంది అంటే ద్వారక. ద్వారక ఎలాంటిదంటే సత్క్రియలు కలిగినటువంటి స్త్రీ, బహుధర్మ కార్యములు చేసే స్త్రీ. ఎందుకు ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేయుచుండదంటే అనేకులు రక్షణ నడిపించడానికి, అనేకులు దేవుని యొద్దకు తీసుకురావడానికి. చాలామంది అండి బాధపడే వారిని బాధపడని అంటారే కానీ బాధలో నుంచి బయటికి తీయటానికి సిలువ యొద్దకు, దేవుని యొద్దకు నడిపించేవారు అరుదుగా కనబడుతున్నారు ఈ దినాలు. చాలా భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో కనబడుతూ ఉన్నాయి. కానీ ద్వారక అలాంటి మనస్తత్వం కాదండి. సత్క్రియలు, బహుధర్మ కార్యములు. ఎంత మంచి మనసు అండి. ఎందుకు సత్క్రియలు చేస్తుంది? ఇతరుల కొరకు ఎందుకు ప్రయాసపడుతుంది? ఇతరులకు ఎందుకు తోడ్పడుతుంది అంటే ఈ సత్క్రియల ద్వారా వారు రక్షణ పొందాలి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ చక్కని ఆలోచన చెప్పాడు. అదేం తెలుసా, చాలామంది అంట ప్రార్థన రావడానికి కుదరక పని భారాల వల్ల ప్రార్థనకి వెనకబడిపోతా ఉంటారు. అలాంటి వారిని ప్రార్థన నడిపించడానికి ద్వారక ఎలాంటి సత్క్రియలు చేసిందో ఈయన కూడా చేయడం ప్రారంభించాడంట. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంట. అన్నమ్మ ప్రార్థనకి వెళ్తా, పని కాలేదయ్యా అనేది అనుకో. ఏ పని కాలేదు, బట్టలు ఉతకలేదయ్యా, అంట్లు తావలేదయ్యా, ఇల్లు తొడవలేదయ్యా అంటే ఇతనికి ఏ పని చేతవో ఆ పని చేసి త్వరగా ముగించి ప్రార్థనా సమయానికి ఆ ఇంటి వారిని ప్రార్థనకి తీసుకొచ్చాడట. ఎందుకు తన ఇంటిని, తన కుటుంబాన్ని విడిచి ఆ ఇంటికి వెళ్ళి పని చేశాడు అంటే ఇతను చేసే సత్క్రియలు ఆ కుటుంబాన్ని రక్షించాలి, ఆ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి, ఆ కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకురావాలి. ఎంత ప్రయాస అండి. ద్వారకలో ఉన్న గొప్ప ఆత్మ సంబంధమైన లక్షణం ఏంటి అంటే సత్క్రియలు. వారికి ఏ రీతిగా ద్వారక ఉపయోగపడగలదో ఆ రీతిగా ఉపయోగపడి ఆత్మలను రక్షిస్తుంది, ఆత్మలను దేవుని దగ్గరికి నడిపిస్తుంది, ఆత్మలను సంఘంలోనికి తీసుకొస్తుంది. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మనం గమనించేస్తే ఇక్కడ భయంకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మరణ శాస్త్రములో మరణ పరిస్థితుల్లో నుండి వారిని బ్రతికించాలి అంటే, వారిని రక్షించాలి అంటే ద్వారక సత్క్రియలు చాలా ఉపయోగపడ్డాయండి. ఆ సత్క్రియలు అన్ని పనుల్లో తోడ్పడింది. అంత మాత్రమే కాదు, దేవుని దాసులను ఆ స్థలానికి పిలవననిపించిందండి, తీసుకుని వచ్చింది. శవముగా పడిపోయినటువంటి, మరణించినటువంటి వ్యక్తి బ్రతికితే ఆ కార్యమును బట్టి అక్కడ అనేకులు రక్షణ పొందుతారు. అందుకని మనం గమనించేస్తే పేతురును మరి పిల్లరా దేవుని పిల్లలను అక్కడికి పిలిపించినట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ద్వారక యొక్క సత్క్రియ చచ్చిపడి ఉన్నటువంటి వారిని బ్రతికించింది. అపరాధముల చేతను, పాపముల చేతను వారు చచ్చిన వారై ఉండగా వారు బ్రతికించబడాలి అంటే ద్వారక లాంటి సత్క్రియలు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వుంటే అనేకులు బ్రతుకుతారు, అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని బిడలుగా మార్చబడడానికి వారు రక్షణ పొందడానికి
దేవుడు కృప చూపుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. తబిత అను మాట అర్థము, భాషార్థం ఏం తెలుసు? ద్వారక. ద్వారకాలో ఉన్న లక్షణం ఏంటి అంటే సత్క్రియలు. సత్క్రియలు. ఆపదలో ఉన్న వారిని ఆపదలో ఉన్నవండి, వాళ్ళు సత్య బ్రతికితే నాకెందుకని వదిలిపెట్టి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారండి. కానీ ద్వారకా లక్షణం అది కాదు. ఆమె సత్క్రియలు, ధర్మ కార్యముల చేత అనేకులను రక్షించాలి, చనిపోతున్న వారిని రక్షించాలి, మరణాపాయములో పడిపోయిన వారిని రక్షించాలి, రక్షణ చేత వారిని బ్రతికించాలనేటువంటి గొప్ప ఆశ ద్వారకాలో ఉన్నట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే అంటాడు చక్కని మాట, మీరు పేరుకు మాత్రము జీవించుతున్నారు కానీ మీరు మృతులే. మీరు మృతులే, చచ్చిన వారే. పేరుకు మాత్రం జీవిస్తున్నారు, పేరుకు మాత్రము లెగుస్తున్నారు, పేరుకు మాత్రము స్నానం చేస్తున్నారు, పేరుకు మాత్రము పిల్లల టిఫిన్ భోజనం చేస్తున్నారు, పేరుకు మాత్రం వస్త్రాలు వేసుకుంటున్నారు, తిరుగుతున్నారు. కానీ రక్షణ లేదు కాబట్టి మీరు మృతులే. మీరు మృతులే, చచ్చిన వారే. చచ్చిన వారిని చచ్చిన వారిగా ఉండటానికి మనం ప్రోత్సహించకూడదు, కానీ చచ్చిన వారిని బ్రతికించాలి. ద్వారక ఎలాగ సత్క్రియల చేత చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తుందో నీవును అలాగా ఉపయోగపడాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాకడ దినాలలో, యంచ దినాలలో, అపాయకమైన దినాలలో మన కళ్ళ ముందు ఎంతమంది ఎన్ని అపరాధముల చేత చనిపోతుంది, ఎన్ని పాపముల చేత చనిపోతుంది, ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో చనిపోతున్నారు. వారు బ్రతికించబడాలి, వారు బ్రతికించబడాలి, వారు రక్షించబడాలి, వారు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మలచబడాలి. మలచబడాలి అంటే జీవించుచున్న నీవు ద్వారకాలో ఉన్న లక్షణాలను కలిగి ఉండాలి. సత్క్రియలు, బహుధర్మ కార్యాలు నువ్వు చేయాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మన ఇంట్లోనే అండి నువ్వు రక్షించబడ్డావు, కానీ తల్లి రక్షించబడలా. తల్లి రక్షించబడింది, తండ్రి రక్షించబడలేదు. నువ్వు రక్షించబడ్డావు, తోబుట్టు వారు రక్షించబడలేదు. వారందరూ రక్షణ పొందాలి అంటే ద్వారక ఎలాగూ సత్క్రియలు కలిగి, మంచి పనులు కలిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా చిగ్గుచేటండి. చాలా మంది చెబుతారు వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వీళ్ళు మార్పు లేదండి. వీళ్ళు ప్రార్థనకి వెళుతున్నారు కానీ వీళ్ళు ఏమాత్రం కూడా రక్షణ లేదండి. వీరు వాక్యం చెబుతున్నారు కానీ వీరి క్రియలు మంచివి కాదండి, వీరి ఆలోచనలు మంచివి కాదండి, వీరి నడవడికలు మంచివి కాదండి, వీరి ఉద్దేశాలు మంచివి కాదండి, వీరి యొక్క స్థితిగతులన్నీ మంచివి కాదండి. వారిని బట్టి మేము ప్రార్థనకి వెళ్ళట్లేదు. వాళ్ళని చూస్తూ ఉంటే మాకు కోపం వస్తూ ఉంది, వారి క్రియలు చూస్తూ ఉంటే మాకు బాధ కలుగుతూ ఉంది. ఇలాంటి వారిని బట్టి మేము ప్రార్థనకి వెళ్ళాలన్నా వెళ్ళకపోతున్నాం అంటే సాకులు చెబుతున్నారు. ఒకళ్ళని చూసి బైబిల్లో లోకంలో ఒక సామెత ఉంది, పులిని చూసి నాక వాతలు పెట్టుకున్నట్లుగా వాళ్ళు ఎవరినో చూసి నీ ఆత్మను నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు, వాళ్ళు ఎవరినో చూసి నువ్వెందుకు రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తావు. అందుకే బైబిల్లో చక్కని మాట రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనవి చేస్తున్నాను, ద్వారక సత్క్రియల ద్వారా అనేకులను రక్షించింది. నువ్వు కూడా రక్షించాలి. నువ్వు కూడా అనేకులను దేవుని ఎద్దుకు తీసుకురావాలి, అనేకులను సిలువ ఎద్దుకు తీసుకురావాలి, అనేకులను వాక్యం దగ్గరకు తీసుకురావాలి, అనేకులను దేవుని సహవాసంలో సంఘంలో తీసుకురావాలి. అలా నువ్వు చేయగలిగితే చనిపోతున్నటువంటి నీవారు, మరణానికి గురవుతున్న నీవారు, యోధా పత్రికలో 22వ వచనం చెప్పినట్లుగా వారు అగ్నిగుండమునకు పడిపోతున్న వారిని లాగునట్లుగా మన సత్క్రియలు ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనము అనేకులను రక్షిద్దాం, రక్షణలో నడిపిద్దాం, రక్షణలో ఎద్దుకు తీసుకువద్దాం. అలా చేస్తే సమరయ స్త్రీ ఎలా చేసి అనేకులు రక్షించిందో, లుదియా వ్యాపారం చేస్తూ ఎంతమందిని రక్షించిందో, ద్వారక పరిచర్య చేసి సత్క్రియలు చేసి ఎంతమందిని రక్షిస్తుందో, నువ్వు ఒక్కరిని రక్షించావా?
ఆడవాళ్ళండి, స్త్రీలండి, వాళ్ళు ఎంత పరిచర్య చేస్తున్నారు, ఎంత పరిచర్య. దేవుడు నిన్ను రక్షించుకోవాలని దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నీవే దేవునికి సమర్పణ చేసుకో. దేవుని బిడ్డలుగా మలచబడు, రక్షించబడు, నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఈ శ్రేష్టమైన అమూల్యమైన నామమునికై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, అందుకే నీకు వందనాలయ్యా. తవిత అను మాటకు భాషార్థము ద్వారక సత్క్రియలు కలిగి ధర్మకార్యములు బహుగా చేస్తూ అనేకులను రక్షించినట్లుగా ప్రభు, మేము కూడా అనేకులు రక్షించే విషయంలో శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి మేము ముందుకు కొనసాగునట్లుగా మమ్మల్ని మీరు బలపరచండి. ఇంతబడి వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపదాయించమని, దీవించమని, సహాయం చేయమని, కృపను బలపరచమని, ఆశీర్వదించమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా దయచేసి యూట్యూబ్ పరిచయం కూడా ప్రార్థన చేయండి, వాక్యాన్ని వినండి, అనేకులకు ఫార్వర్డ్ వాక్యాన్ని చేయండి, అనేకులు వాక్యంలో బలపరచాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాం. పిల్లల మా సంఘాల కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి 5వ తారీఖు రేపు సాయంత్రం 5వ తారీఖు మరి మెగా ఐక్య క్రిస్మస్ జరుగుతూ ఉంది. పాస్టర్స్కి, మా సంఘస్థులకు జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం దేవుడు మహిమకరంగా దేవుడు జరిగించినట్లు మీరు ప్రార్థన చేయండి. మరి పాస్టర్స్కి నూతన వస్త్రాలు ఇవ్వాలి. సుమారు పెదవరాళ్ళకు, వృద్ధులకు, వికలాంగులకు సుమారు 100 మందికి నూతన వస్త్రాలు పంచాలి. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడ ఎలాంటి తొందరలు లేకుండా దేవుడి సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాను. మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచినట్లుగాను, వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన భోజనాలు దేవుడు అనుగ్రహించినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా ఈ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలి. మీరందరూ పాల్గొనాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశంలో కూడి ఉన్న మనందరికీ దేవాని మరుడు ప్రతాత్మ సల పరిశుద్ధులకు ఆయన రాకడ వృత్తోడే నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్.